హీరో గోపీచంద్కి అసలు భవిష్యత్తు ఉందా? గౌతమ్ నందా సినిమా మీద డైరెక్ట్ సంపత్ నందితో పాటు గోపీచంద్ కూడా చాలానే ఆశలు పెట్టుకున్నాడు. అప్పటికే ఫ్లాపుల్లో ఉండటం, తన సినిమాలు ఆక్సిజన్, 6 అడుగుల బుల్లెట్ రెండూ కూడా విడుదలకి ముందరే అడ్డం పడడంతో ఈ సినిమా అవుట్పుట్ చూసిన గోపీచంద్ హమ్మయ్య కేక వచ్చింది అనుకున్నాడు. ప్రమోషనల్ టైంలో కూడా సూపర్ హిట్ గ్యారంటీ అన్నట్టుగా మాట్లాడాడు. ఆల్రెడీ ఫుల్ కట్అవుట్ చూసినాడు. పాస్పోర్ట్ సైజ్ ఫ్రేమ్తో కనెక్ట్ అవ్వడం కష్టమే. పవర్ఫుల్ విలన్గా తానేంటో గతంలోనే నిరూపించుకున్న గోపీచంద్ ఏమాత్రం పసలేని విలనిజంలో తలదూర్చడం అబ్బే ఎక్కడో తేడా కొడుతోందే అనే అభిప్రాయం కలిగేలా చేస్తోంది. ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడని కూడా అన్నారు చాలామంది. సాధారణంగా ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూల్గా కామ్గా కనబడే గోపి ఇలా ఏంటి ఓవర్గా ఫీల్ అవుతున్నాడో అనుకున్నారు చాలామంది. మొత్తం మీద కట్ చేస్తే మొదటి రోజున తప్ప ఈ సినిమాకి రెండో రోజు వారాంతంలో వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. 25 కోట్ల బడ్జెట్ చిత్రం ఇది. కనీసం 10 కోట్లైనా వస్తాయా లేదా చెప్పలేమంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. దాంతో 6 అడుగుల బుల్లెట్ విడుదల మరీ క్లిష్టమైపోయింది. అదనే కాదు, ఆక్సిజన్ కూడా ఇప్పట్లో ధైర్యం చేయకపోవచ్చు. ఒక ఫ్లాప్ 2 సినిమాలపై ప్రభావం చూపించేసింది. గోపీచంద్ సినిమా థియేటర్లో చూడాలంటే ఇంకొంతకాలం ఆగక తప్పదు. గౌతమ్ నందా సినిమాలో గోపీచంద్ నెగిటివ్ రోల్ చేయకుండా ఉండాల్సిందేమో అన్న అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారట.